రామాయణం. సో పార్ట్ 1 అని చెప్పేసి వచ్చింది. ఏదో ట్రైలర్ వచ్చింది. చూసారమ్మా? ఎట్లా అనిపిస్తుందమ్మా మీకు? ఎట్లా అంటే అట్లనే అనిపించింది. అంటే నచ్చిందా నచ్చలేదా? నచ్చిందా నచ్చలేదంటే మీడియం సైజు లాగా తీసిండ్రు. అసలు రామాయణం తీయాలంటే మంచి డైరెక్టర్ కావాలి. అంటే ఇప్పుడు రాజమౌళి ఉందనుకో, రాజమౌళి అంటే వాళ్ళ డాడీ అప్పటైన కదా, వాళ్ళ డాడీ రాముడు ఎట్లా జన్మించిండు, రాముడి కథ ఏందో మొత్తం తెలుసుకొని రాముడికి రాసి దాని ఒక వెరైటీగా పెట్టాలి. మళ్ళీ అందులో రాముడికి పెట్టాలంటే మన తెలుగు హీరోలు అయితే చాలా బాగుంది. అంటే ఇప్పుడు రణబీర్ గారికి సెట్ కాలేదంటారా? అస్సలు కాలేదు. ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి ఇంతమంది ఉన్నారు కదా, అప్పట్లో ఎన్టీ రామారావు అని పెట్టిండు, అది ఒక హిట్ కొట్టింది. లవ పుష్పాలు పెట్టారు, బాగుంది అది. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు అయితే మన ఇప్పుడు ఎక్కువ తెలుగు వాళ్ళే కదా చూసేది. రామాయణం అంటే సగం తీసి సగం పక్కకు పెట్టుడు కాదు, ఆయన ఎట్లా పుట్టిండు, సంగతి మన దేశానికి ఎట్లా వచ్చిండు. ఆయన చాలా మంది తెలుగుకి ఏమంటారంటే ఎందుకు భార్య అని, ఆ భార్యని ఎందుకు బయటికి పంపించారు అన్నది అన్నయ్య మొత్తం ఈ దేశానికి చూపించిందే నిజమైన డైరెక్టర్. ఆ రాముడికి పెట్టాలంటే మన తెలుగు డైరెక్టర్ అనేది చాలా బాగుంది. రాముడి పాత్ర మన తెలుగు హీరో అయితే ఎవరు సెట్ అవుతారు అనుకుంటున్నారు? తెలుగు హీరో అంటే ఎవరు సెట్ అవుతారు అంటే తనకి ప్రభాస్ కానీ మహేష్ బాబు ఇద్దట్లో ఎవరైనా. ఎందుకంటే రాముడి గెటప్ వేయాలంటే హైట్ ఉండాలి, పర్సనల్, దానికి అన్ని చెట్టు కావాలి, ఇద్దరికి బాగుంటది. ఇద్దట్లో ఎవరో ఒకళ్ళు. చాలా మందికి ట్రైలర్ చూసిన తర్వాత కోపం వచ్చింది, ఎందుకంటే క్యారెక్టర్లు బాగాలేవు అని చెప్పేసి. అందుకే నేనేమంటున్నా, సినిమా పెట్టేటప్పుడే డైరెక్టర్ ఎవరు కానీ ఇలా ఎవరిని పెడితే బాగుంటది. రాముడిది కదా ఈ దేశం, మన మన భారతదేశంలో పుట్టిన దేవుడు కదా, అందు గురించి ఆలోచించి ఏదైనా చేయాలి దేవుడిది కాబట్టి. సీతమ్మ వారి క్యారెక్టర్ అంటే సాయి పల్లవి కదా, అందుకే అందరు బాగుందని అంటారు. కానీ సీతకు కూడా ఒక మంచి హైట్ ఉండాలి, సీతాదేవికైనా హైట్ మంచిగా ఉండాలి, బాగుంటది. మన తెలుగు వాళ్ళు అయితేనే దేనికైనా బాగుంటది. రాముడిది ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి రాముడి సీతది అవి చూసుకుంటూ ఆ భజనలు వేసుకుంటూ కూడా మేము పెరిగిన వాళ్ళం, ఎక్కువ రాముడి గురించే మాట్లాడుతాం. అందుకే కాబట్టి రాయమౌళి గారి డాడీకి ప్రతిదీ తెలుసు. ఓవరాల్ గా సినిమా హిట్ అవుతుంది అంటారా? మరి ప్రేక్షకులు ఆదరిస్తారు? ఇంకా ఆదరించాలి, దేవుడు దాన్ని ఎవరో ఒకళ్ళు చూస్తారు. అంటే రాముడి పేరు పెట్టుకున్నారు కాబట్టి ఎవరే కానీ రాముడిది మళ్ళీ ఆయన కథ అంతా తెలుసుకొని చూసిన కొన్ని హిట్ కొడుతుంది. ఎందుకంటే ఆయన రామాయణం, సీతది, లక్ష్మణస్వామి, ఆయన భర్త శత్రువులు, కంసలే, సుమిత్ర, కైక, వాళ్ళ అమ్మేంది, వాళ్ళ నానేంది, పుట్టు పువ్వుదాది ఇలా చూపించిండు. సినిమా చూసినాక చెప్తారు ఎవ్వరే కానీ. దాని తర్వాత ఎందుకంటే అన్ని చూసినాయే రాసి చేస్తే బాగుంటది. కాకపోతే రాముడికి చెట్టు కాలేదు. అసలు నన్ను అడిగితే ఆ సాయి పల్లవి ఎందుకంటే అభిమానంతో అంటారు కానీ అసలు రాముడి సీత కల్లా ఎవరు చెట్టు కాలేదు. లక్ష్మణ స్వామి కూడా చెట్టు కావాలి, భర్త శత్రువులను ఎవరు పెట్టాలి, అన్ని సెట్ అయితే బాగుంటది. సినిమా చూసినాక చెప్తాం, ఇప్పుడే మనం ఏం మాట్లాడకూడదు. చాలా బాగా అనిపించిందండి. మరి అంటే టీజర్ కే బాగుందా అంటే చెప్పలేం కదా, కానీ టీజర్ అయితే మాత్రం బాగానే ఉంది, వదిలినంత వరకు బాగానే ఉంది. కానీ ఆ రణబీర్ కపూర్ గారి బదులు మన మహేష్ బాబు గారిని అలా పెట్టిన బాగుండేది. మేబీ మహేష్ బాబు గారు డేట్స్ ఏమైనా దొరుకుండవేమో అని అనుకుంటున్నాను. సో ఆయన అయితే ఇంకా చాలా బాగుండేది అనిపించింది. ఇంకా సాయి పల్లవి గారు ఎప్పుడు బాగానే ఉంటారండి, మనం చెప్పక్కర్లేదు దాని గురించి. తను ఏ రోల్ చేసినా కూడా చాలా బాగుంటది. దట్టు ఇంకా సీతమ్మ గారి క్యారెక్టర్ అంటే వేరే లెవెల్ అసలు. అంటే ఆ ప్లేస్ లో ఇంకొని కూడా మనం రీప్లేస్ చేయక్కర్లేదు అనే ఫీలింగ్ ఉంటది. సో చాలా బాగా అనిపించింది తన క్యారెక్టర్ కూడా. అండ్ నెక్స్ట్ వన్ యష్ గారు అదిరిపోయిందండి లుక్స్. ఆయన కేజీఎఫ్ లో ఆ మాస్ లెవెలే కాదు, ఇక్కడ కూడా రావణ క్యారెక్టర్ కూడా వేరే లెవెల్ అనిపించింది చాలా. అసలు అంటే ఆయన లుక్స్ ఒక దగ్గర దాన్ని చూస్తాడు కదా, సీరియస్ గా లుక్ ఇచ్చినప్పుడు వేరే లెవెల్ ఉండింది. ఆయన బియర్డ్ కానీ అంతా చాలా బాగుంది, లుక్స్ చాలా బాగుంది యష్ గారివి. ఇంకోటి ఏమంటున్నారంటే ఇప్పుడు ఆదిపురుష్ సినిమాతో పోలుస్తున్నారు ప్రభాస్ గారి సినిమాతోని, అట్లా ఎవరు పోలుస్తారు నాకే తెలియదు కానీ నేనైతే పోల్చాను అబ్బా. ఎందుకంటే ఆది పురుష్ వేరు, ఇది వేరు. దట్టు ఇంకో విషయం, ఇది జస్ట్ టీజరు, అది మూవీ వచ్చేసి అయిపోయింది. ఎలా పోలుస్తారు? అప్పుడే మీరు ఫుల్ మూవీ వచ్చిన తర్వాత దాన్ని చూసి అప్పుడే కంపేర్ చేయడం కావాలంటే ఆయన ఒక సినిమాకి ఇంకో సినిమా కంపారిజన్ ఎందుకు అబ్బా, నాకు అర్థం కాదు. ఏ సినిమా ఆ సినిమాని, ఏ హీరో గొప్పతనం ఆ హీరోది. ప్రభాస్ గారు ఫ్యాన్స్ హట్ అయ్యారని చెప్పేసి సోషల్ మీడియా మొత్తం పుకార్లు వేస్తుంది. ట్రైలర్ చూసిన తర్వాత మా హీరోని ఎందుకు ఇలా చూపించలేదు ఓం అని చెప్పేసి మీరు అంటున్నారా? ఈ పుకార్లు మాత్రం నిజం కాదు. ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎవరు ఏం హట్ అవ్వట్లేదు. ఈ పుకార్లు లేపే వాళ్ళే గట్టి హట్ అయ్యి ఇలా పుకార్లు లేపుతున్నారు. సో అలాంటి పుకార్లను ఆపితే బాగుంటుంది నా ఫీలింగ్ అనమాట. సో ఏ సినిమా నువ్వు ఆ సినిమా లాగే చూడాలి. ప్రభాస్ గారి పోటీగా ఎవరు రాలేరు.
అర్థమవుతుందా, అది కూడా చెప్తున్నాను. సో ఇలాగా మీరైతే గొడవలు పెట్టకండి. సో ఆది పురుష్ వేరు, ఇది వేరు. అంటే నెక్స్ట్ ఓం రావుత్ గారిని కమ్ టు మై రూమ్ అంటారా ప్రభాస్ గారు మరి? అట్లా ఏం లేదులేండి, అలా ఏం ఉండదు. ఓకేనా, బట్ అంటే ఆది పురుషు వాళ్ళు అనుకున్నది తీసుకుంటారని నా ఫీలింగ్, బట్ మనకి ఎక్కలేదేమో చెప్పలేం కదా. ఒకరు నచ్చొచ్చు, ఒకరు నచ్చపోవచ్చు. ఇప్పుడు ఈ రామాయణం కూడా 4,000 కోట్లు పెట్టి తీస్తున్నారంట. ఒకరు పోయి థియేటర్ పోయి నచ్చలేదని ఒక రివ్యూ వచ్చింది అనుకోండి, ఎలా ఉంటది చెప్పలేం కదా. ఎవరి మెంటాలిటీ ఎలా ఉంటుందో మనకు తెలియదు, ఎవరు నచ్చుద్ది ఎవరు నచ్చుందో నాకు తెలియదు. కానీ 4,000 కోట్లు అనేది చాలా ఎక్కువ అని నా ఫీలింగ్ అండి. పెట్టుకున్నా ఉంటే బాగుంటది అనిపిస్తుంది అంతా. ఎందుకంటే పెట్టి తీసినాక మన మీద రుద్దుతారు మళ్ళీ. టికెట్ మళ్ళీ 300 500 ఫస్ట్ డేనే 2,000 3,000 అంటారు. ఎవడు పోతాడు? పోలేం కదా. రామాయణం నేను కాదంట్లో ఖర్చు పెడతాం, అదేదో మనకు ఒక నాటకం వేసి ఖర్చు పెడతాం. సినిమాలో పోయి ఎవరినో పెట్టేసి తీసేసి 4,000 కోట్లు మన మీద రుద్దుతా అంటే కష్టం. కాబట్టి 4,000 కోట్ల బడ్జెట్ అనేది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. ఎస్. ట్రైలర్ మాత్రం అదిరిపోయింది. కానీ దాంట్లో నాకు ఒకటి నచ్చింది ఉంది, ఒకటి నచ్చంది ఉంది. ముందు నచ్చంది చెప్పండి. రాముడు క్యారెక్టర్ రణ్వీర్ కపూర్ కదా, సూట్ అవ్వాల. ఎందుకు మేడం బాగుంది అంటున్నారు కదా, మరి ఆయన ప్లేస్ లో ఎవరు చేసింటే బాగుంటుంది? ఆయన ప్లేస్ లో నేను మొన్న ఒక వీడియోలో చెప్పినట్టున్నా. ఎవరి గురించి చెప్పాను మీరు చెప్పకండి, నేనే చెప్తా. నాకు రాముడు క్యారెక్టర్ బాగా సూట్ అయ్యేది ఎవరు అంటే మహేష్ బాబే అని చెప్పా. ఆ క్యారెక్టర్ భలే మన వారణాసిలో పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు అతను. రాముడు క్యారెక్టర్ మామూలుగా లేదు, అదిరిపోయింది. వారణాసిలో కూడా ఆ క్యారెక్టర్ ఇచ్చారు. అబ్బా మామూలు అయితే అదిరిపోతుంది. కానీ నచ్చిన పాయింట్ యష్ హైలైట్ ఎంత బాగుందంటే అది చూసినంత సేపు ఆ యష్ కి ఆ క్యారెక్టర్ ఇచ్చి మంచి పని చేశారు అనుకుంటున్నాను. పర్ఫెక్ట్ గా ఉంది, ఎంత బాగా అదిరిపోయేలా చేశాడు, మామూలుగా లేదు. అది కూడా ఖర్చు బడ్జెట్ మాత్రము 4,000 కోట్లు అంటే ఒక పార్టీకి 2,000 కోట్లు, 2,000 కోట్లు అంటే 4,000 కోట్లు అంటే మామూలు విషయం కాదు. అక్కడ రామాయణము మనం అప్పుడు రామాయణం ఏంటి మన ఎన్టీ రామారావు గారి చూసాము, బ్లాక్ అండ్ వైట్ సినిమా. అది ఇది కలర్ సినిమా ఇది. కానీ అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెంట్ ఉంటది. సాయి పల్లవి అయితే సూపర్ ఉంది. సాయి పల్లవి ఏ గెటప్ ఇచ్చినా ఏ క్యారెక్టర్ ఇచ్చినా సూపర్ గా అక్కడ సెట్ అయిపోతుంది. సీత క్యారెక్టర్ మాత్రం అదిరిపోయింది. ట్రైలర్ మాత్రం ఓ రేంజ్ లో ఉంది.